హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మళ్ళీ వచ్చేసాను ఒక డైలీ రొటీన్తో. సో యాజ్ యూజువల్ హస్బెండ్ అయితే గేమ్కి వెళ్ళిపోయారు. ఇంకా మార్నింగే లేచేసాను. ఫుల్ చలి స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక్కడైతే మీ సైడ్ ఎలా ఉంది? చలి స్టార్ట్ అయిందా లేదో చెప్పండి. లేవగానే ఇక్కడ అన్నీ ఓపెన్ చేస్తుంటే చల్లటి గాలి మొత్తం లోపలికి వచ్చేస్తుంది. ఇంకెండ వస్తుంది కదా అని చెప్పేసి అలా ఓపెన్ చేసి పెట్టేస్తాను. పిల్లలకి స్కూల్ ఉంది కదా, సో వాళ్ళకి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలి. అంతకంటే ముందు కొంచెం బయటికి వెళ్ళి వెదర్ ఎలా ఉందా ఏంటా అని కాసేపు అలా చూసి వచ్చేస్తాను. సో చూసేసేయండి, మీరు కూడా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేవు, సో దానికోసం అని చెప్పి పప్పు చారు చేశాను. వెజిటబుల్స్ ఏమన్నా తీసుకురమ్మంటే హస్బెండ్ అయితే చికెన్ తీసుకొని వచ్చారనమాట. సరే కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఫ్రై చేద్దామని చెప్పేసి మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు అండ్ ధనియాల పొడి, చికెన్ మసాలా, పెరుగు, కొంచెం అల్లం పేస్ట్ ఇవన్నీ వేసేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆఫ్టర్నూన్కి అలా ఫ్రై చేస్తే పిల్లలు ఈవినింగ్ కూడా వస్తారు కదా, సో వాళ్ళు వచ్చిన తర్వాత తింటారు కదా అని చెప్పేసి మంచిగా కలిపేసి పెట్టేస్తున్నాను. పెరిగేసి కలిపితే ముక్క మెత్తగా ఉంటుంది అనమాట, సాఫ్ట్గా. పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది. ఇంకా మంచిగా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రాగి దోశ పిండి ఉంది, అదైతే తీసి బయట పెట్టేశాను. ఇంకా హస్బెండ్ నేను వేస్తానులే నువ్వు వెళ్ళని చెప్పేసి అంటే ఇంక ఈ లోపల నేను వెళ్ళేసి పిల్లలకి బ్రష్ చేయించి వాళ్ళకి స్నానాలు చేయించేసి, ఇవాళ ఫ్రైడే రోజు తీసిన బ్లాగ్ ఇది. ఫ్రైడే అయితే వాళ్ళకి సివిల్ డ్రెస్, సో మంచిగా సివిల్ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయారు. ఇంకా వాళ్ళకి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేసేయాలి హస్బెండ్ కోసమని. ఇంకా తనైతే కారము అన్నీ వేసేసుకొని చేసుకుంటున్నారు. పిల్లలకైతే ప్లెయిన్గానే వేసి ఇచ్చేస్తారనమాట, అవన్నీ వేస్తే వాళ్ళు తినరు. ఇంక ఇక్కడ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తున్నాను. దోశ అయితే ఏం మాట్లాడకుండా తింటారు, బట్ నాకేమో వాళ్ళకి కడుపు నిండుతుందా లేదా అని అనిపిస్తూ ఉంటుంది. రైస్ అయితే ఒక 2 ముద్దలు తిన్నా కొంచెం కడుపు నిండినట్టు ఉంటుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది, బట్ వాళ్ళు మాత్రం రైస్ తినడానికి కొంచెం ఇష్టపడరు. ఇలా దోశ అయితే మంచిగానే తింటారు. ఇద్దరు కూర్చొని మంచిగా తినేస్తున్నారు అనమాట. శ్రియాన్ చూడండి చేతులు కట్టుకొని ఎలా కూర్చున్నాడు.
పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా వచ్చేసాను. వచ్చిన తర్వాత చికెన్ ఫ్రై కూడా చేద్దామని తీసి బయట పెట్టేశాను. ఒక పక్క ఛాయ్ కూడా పెట్టేసుకుంటున్నాను. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ బట్ ఫోన్ స్టోరేజ్ కొంచెం ఎక్కువైపోయి తీయలేదన్నమాట. ఇంక ఈవినింగ్ షూట్ చేశాను అనమాట. ఇది ఫ్రై కూడా రెడీ అయింది, ఆల్రెడీ తిన్నారు. సో ఇక్కడ హార్ట్ బీట్ సిరీస్ వచ్చింది కదా మా టీవీలో, అది చూస్తూ ఉన్నాను. మీలో ఎంతమంది చూస్తున్నారో చెప్పండి. ఈ బాలు ఇంతకుముందు ఇంట్లో కట్టాము, ఇంట్లో కొడుతుంటే అన్నిటికీ తగులుతుందని చెప్పేసి తీసి మళ్ళీ హస్బెండ్ బయట కట్టారనమాట. పైన వీళ్ళకి ఆడుకోవడానికి మంచిగా ఉంది బయట అయితే. సో ఇప్పటిదాకా ఇంకా శ్రీయాన్ ఆడుకొని వచ్చేసాడు. కాసేపు రెస్ట్ తీసుకొనన్నా అంటే ఇంకా మళ్ళీ ఆరుష్ వెళ్ళిపోతున్నాడు అనమాట ఆడుకోవడానికి. బయట కట్టేసరికి ఇంకా కొంచెం మంచిగా ఉంది వాళ్ళకి, ఫ్రీగా కొట్టడానికి ఇబ్బంది లేకుండా. ఇంట్లో అయితే ఎక్కడ దేనికి తగులుతుందో అని చెప్పేసి ఇంకా నేను అరుస్తూ ఉంటానన్నమాట. దానివల్ల కూడా దాన్ని కిందికి దించకుండా ఇన్ని రోజులు పైనే కట్టేసి ఉంచేసాను. ఫైనల్గా ఇక్కడ బయట కట్టేసరికి మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. శ్రీయాన్కి కొంచెం కోల్డ్ చేసింది, ఇంకా స్కూల్కి వెళ్ళే టైంకి దగ్గుతూ ఉన్నాడని చెప్పేసి కొంచెం ఇక్కడ ఆవిరి పడుతూ ఉన్నాను. రెడీ అయిపోయాడు, స్కూల్కి అయితే ఆరుష్ రెడీ అయ్యాడు. ఇంకా శ్రీయాన్ కూడా రెడీ అయిపోయాడు. షర్ట్ ఒక్కటి వేస్తే సరిపోతుంది. కొంచెం ఆవిరి పట్టినానా అంటే ఇంకా అన్నీ వేసి ఇచ్చేస్తే వాడే మంచిగా కూర్చొని పడుతూ ఉంటాడనమాట. నెక్స్ట్ ఇది కొంచెం ఏదో చిన్న ఫంక్షన్ ఉందంటే హస్బెండ్ బయటికి తీసుకొని వెళ్తున్నారు ఆఫ్టర్నూన్ టైంకి. ఇది ఇవాళ సింపుల్ బ్లాగు. ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.